Namaste. Right. Welcome to Disha Trainings, friends. మన డాక్యుమెంట్ కోర్స్ లో భాగంగా డాక్యుమెంట్ కంట్రోలర్ యొక్క డ్యూటీస్ ఒక 30 ఇంపార్టెంట్ డ్యూటీస్ అనుకొని వాటి గురించి రోజొక వీడియో చేస్తూ వస్తున్నాం. సో ఈరోజు మనం 24th డ్యూటీ గురించి తెలుసుకోబోతున్నాం. అయితే ఫ్రెండ్స్, ఒక్కొక్కసారి మనం చూస్తే ఇవి సేమ్ అన్నట్టే అనిపిస్తాయి అండ్ లిటిల్ కన్ఫ్యూజింగ్ కూడా ఉంటాయి. కాకపోతే జాగ్రత్తగా వింటే మీకు విషయం అర్థమవుతుంది. ఓకే, అసలు పాయింట్కి వెళ్దామా? ఐవా సి డాక్యుమెంట్ రిటెన్షన్ పాలసీస్ డెవలప్ అండ్ ఎన్ఫోర్స్ పాలసీస్ ఫర్ ద రిటెన్షన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్. ఇంతకుముందు మనం ఆర్కైవింగ్ అనే ఒక మాట విన్నాం. ఓకే, ఇక్కడ ఏంటంటే ఈ ప్రాజెక్ట్ డాక్యుమెంట్స్ మనం ఎన్ని రోజులు మనం కాపాడాలి, భద్రపరచాలి, స్టోర్ చేయాలి అని చెప్పి మనము పాలసీస్ తయారు చేయాల్సి ఉంటుంది. డాక్యుమెంట్ కంట్రోలర్ కాదు చేసేది, it is done by the project team, project manager or the contract itself says to keep the documents for certain period of time. అంటే మన స్పెసిఫికేషన్ ఏం చెప్తుందంటే అందులో ఈ డాక్యుమెంట్స్ను ఇన్ని రోజులు, ఇన్ని సంవత్సరాలు భద్రపరచాలి, ఇలా భద్రపరచాలి అంటే ఈ రకాల్లో మాకు డాక్యుమెంట్స్ ఇవ్వాల్సి ఉంటుంది అని చెప్తారు. సపోజ్ హార్డ్ కాపీస్ అన్నిటినీ తీసి పడేసాం అనుకోండి, చెత్తలో పడేసాం, కానీ మాకు మొత్తం డాక్యుమెంట్స్ అన్ని సీడీలో కావాలి అనొచ్చు. లేకపోతే వీ వాంట్ యూ టు అప్లోడ్ ఇన్ క్లౌడ్, మా సర్వర్లో అప్లోడ్ చేయండి అని చెప్పొచ్చు. సో ఇలా డిఫరెంట్ టైప్స్. అంటే దానికోసం ప్రాజెక్ట్ టీమే పాలసీస్ తయారు చేస్తుంది. ఎన్ని రోజులు ఉంచాలి, ఎలా ఉంచాలి, ఎక్కడ ఉంచాలి, అటు తర్వాత వాటిని ఏం చేయాలి అని చెప్పి. సో ఫ్రెండ్స్, సో రిటెన్షన్ అండ్ స్టోరేజ్ ఆఫ్ డాక్యుమెంట్స్ వెరీ ఇంపార్టెంట్. నేను అంటే ఇంతకుముందు చెప్పాను, సూపర్ సైడ్ అయిపోతే ఏదైనా డ్రాయింగ్ ఒక్కసారి మన నుంచి బయటకు వెళ్ళింది అనుకోండి, అంటే బయటకు ఇన్ ద సెన్స్ టు కాంట్రాక్టర్ కానీ, కన్సల్టెంట్ కానీ, మన స్టేక్ హోల్డర్స్ కానీ ఎవరికైనా మన ప్రాజెక్ట్ నుంచి ఒక డాక్యుమెంట్ పోయింది అంటే దాన్ని వి కెనాట్ డిలీట్. సపోజ్ మనం డ్రాఫ్ట్ రూపంలో ఒకటి తయారు చేశాము కానీ అది ఎవరికి పంపలేదు, దట్ వీ కెన్ డిలీట్. ఎందుకంటే దానికి అప్డేటెడ్ వర్షన్ తయారు చేసి అందులో ఇంకా మార్పులు చేర్పులు చేసి మనము ఆ డాక్యుమెంట్ సబ్మిట్ చేస్తే ఓకే, చెయ్యకపోతే మాత్రం దాన్ని మనం తీసి పడేయవచ్చు. ఎందుకంటే ఇట్ ఈస్ నాట్ గోయింగ్ ఇన్ టు ద రికార్డ్స్, అంటే లాగ్లోకి వెళ్ళదు, ట్రాకింగ్ సిస్టంలోకి వెళ్ళదు. ఎందుకంటే అది ఇట్ హస్ నాట్ గాన్ అవుట్ ఆఫ్ అవర్ కంపెనీ. మన కంపెనీలో ఇంటర్నల్గా అది ఒక స్టేజ్లో ఉంది, దానివల్ల ఏ పని కాలేదు, అది కూడా అరకొరగా ఉంది. ఇంజనీర్ మైండ్ మారింది, ఈ డోంట్ వాంట్ టు సబ్మిట్ దట్ వన్ అన్నప్పుడు దట్ వీ కెన్ డిస్ట్రాయ్. ఆ పేపర్ను, ఆ డాక్యుమెంట్ మనం పడేయచ్చు, చెత్తలో పడేయచ్చు. కానీ ఎనీ డాక్యుమెంట్ విచ్ ఇస్ గోస్ అవుట్ ఆఫ్ అవర్ ఆఫీస్, మన ఆఫీస్ నుంచి బయటకు వెళ్ళింది, బయటకు అంటే మళ్ళీ ఇంతకుముందు చెప్పినట్టే కన్సల్టెంట్ కానీ, కాంట్రాక్టర్స్కి కానీ, ఇంకా ఎవరైనా వేరే స్టేక్ హోల్డర్స్ ఉంటే వాళ్ళకి వెళితే మాత్రం ఆ డాక్యుమెంట్ రికార్డును మనం కంపల్సరీ కాపాడాల్సిన బాధ్యత మన పైన ఉంటుంది. ఓకేనా? ఎప్పటి వరకు అంటే అది 5 ఏళ్ళు కావచ్చు, 2 ఏళ్ళు కావచ్చు, యాజ్ పర్ ద కాంట్రాక్ట్ స్పెసిఫికేషన్. ఓకే ఫ్రెండ్స్, సో ఇది ఈరోజు మన టాపిక్. ఆల్మోస్ట్ నేను రోజు నా వీలైనప్పుడు నేను రికార్డు చేసి పెడుతున్నాను.
ఓకే. ఇంతకు ముందు అయితే వేరే ఏదన్నా కోర్స్ అనుకోండి, రికార్డెడ్ వర్షన్ మన దగ్గర ఉంటే వాటన్నిటిని వన్ డేనే అప్లోడ్ చేసి ఎగ్జాక్ట్ టైంకు, ఈ టైం కంటే ఈ టైంకు పబ్లిక్ అని కొడితే ఆటోమేటిక్గా యూట్యూబ్ చూసుకుంటుంది. టైం కాగానే మనం వీడియో వచ్చేస్తుంది. ఇందులో మీరు చూడొచ్చు నేను ఎప్పుడు పెడుతున్నాను. సమ్ టైమ్స్ డిఫరెంట్ టైం, ఒక్కొక్క రోజు ఈవినింగ్ పెట్టిన సందర్భాలు ఉన్నాయి, లేకపోతే రాత్రి పెట్టిన సందర్భాలు ఉన్నాయి. ఓకే ఫ్రెండ్స్, ఓకే. సో ఇది మన 24th డ్యూటీ. ఇంకా 6 రోజుల్లో ఇది కూడా ముగుస్తుంది. అతి త్వరలో ఒక గల్ఫ్ కోర్స్ కంప్లీట్ రిలీజ్ చేయబోతున్నా. అంటే రోజు ఒక వీడియో వస్తుంది. టోటల్ కోర్సే నేను అది చేయాలనుకుంటున్నాను. అదేంటన్నది తెలుసుకోవాలంటే ఇంకొక 6 రోజులు ఆగాల్సిందే. ఆ కోర్సులో A to Z ఆఫ్ ద కోర్స్ నేను యూట్యూబ్లో పెట్టబోతున్నాను. దానివల్ల మీరు దాన్ని మొత్తం వీడియోస్ అన్నీ చూసి దాంతో నేర్చుకొని మీకు సర్టిఫికెట్ కావాలంటే సర్టిఫికెట్ ఫీజు మీరు భరిస్తే సరిపోతుంది. సర్టిఫికెట్ ఫీజు అంటే మీరు మొత్తం వీడియో చూసినట్టు ప్లస్ మాకు ఒక చిన్న టెస్ట్ పెడతాను. ఆ టెస్ట్లో పాస్ అయితే మీకు సర్టిఫికెట్ ఇవ్వడం జరుగుతుంది మన సత్యదిశ ట్రైనింగ్స్ ప్రైవేట్ లిమిటెడ్ నుండి. ఓకేనా? చలో. సో ఫ్రెండ్స్, వీడియో లెంత్ ఎక్కువ కాకుండా ఉండడానికి ముగించే ముందు డాక్యుమెంట్ కంట్రోలర్ కోర్స్ నేర్చుకోవాలనుకుంటే యు ఆర్ మోస్ట్ వెల్కమ్. ఆన్లైన్లో ఆఫ్లైన్లో చెప్పడానికి నేను సిద్ధంగా ఉన్నాను. ఇదిగోండి మన నెంబర్స్ 8688796765. ఈ 888 నెంబర్ను తీసేయబోతున్నా. నేను మళ్ళీ చెప్తున్నా. సో యూ ప్లీజ్ సేవ్ దిస్ నెంబర్. ఈ నెంబర్ సేవ్ చేసుకోండి. ఏది ఉన్నా కమ్యూనికేషన్ యూ ట్రై టు డూ విత్ దిస్ వన్. థ్యాంక్ యూ సో మచ్ ఫ్రెండ్స్. God bless you. Bye.